అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రైల్వే లైన్ కోసం భూములు కేటాయించిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే అధికారులు భూములు కొలతలు వేసి రైల్వే పనుల కోసం ఫ్రీజ్ చేశారని, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని, పరిహారం కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను సాగు చేసుకోలేక ఎలాంటి లావాదేవీలు చేయలేక నష్టపోతున్నామని చెబుతూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. భూములు స్వాధీనం చేసుకుంటే వెంటనే పరిహారం ఇవ్వాలని, లేదంటే తమ భూములపై లావాదేవీలకు అవకాశం కల్పించాలని కోరారు. వీళ్ళందరూ కూడా సర్వేలు చేయటం, రైల్వే వారు వచ్చి సర్వే చేయటం జరిగిందండి. జరిగిన తర్వాత 2 సంవత్సరాల క్రితం రైల్వే శాఖకు సంబంధించిన వారు కొంతమంది వచ్చి ఈ లైన్ ఇలా వెళ్తుందని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్పేసి 2 పక్కల అటుపక్క ఇటుపక్క కూడా కర్రలు పాతేసి వెళ్ళిపోయారండి. కర్రలు పాతేసి ఒక లైన్ ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయారు. చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా రైతాంగం అంతా పోనీ ఒక నిర్ణయానికి వచ్చేసి పోనీ రైల్వే లైన్ వెళ్తుంది కదా, పోనీ వీళ్ళకి భూములు ఇచ్చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏంటంటే అండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైల్వే శాఖ వారు కానీ గవర్నమెంట్ వారు కానీ ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా ఆ భూమిని అలాగే ఫ్రీజ్ చేసి ఉంచారండి. ఏ విధమైన ఇంటిమేషన్ రైల్వే శాఖ వారు ఉత్తర్వులు ఏమీ పంపించలేదు. ఒకవేళ భూములు తీసుకుంటారనుకోండి, మాకు నోటీసులు పంపి దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోవాలి. లేదనుకోండి, వీటి నుంచి రైల్వే లైన్ ఏమీ లేదని చెప్పేసి ఏదో ప్రకటన చేయాలి. అలా ప్రకటన చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మా రైతాంగం అంతటికీ కూడా ఆ భూములు అమ్ముకోవడానికి కానీ ఏ విధమైన ఆర్థిక లావాదేవీలకు కానీ మేము ఏదైనా ఏ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏ చదువులు చదివించుకోవాలన్నా, ఆ భూమికి అమ్మకానికి కొనుగోలుకి ఏ విధమైన చాలా ఇబ్బంది అయిపోతుందండి. చాలా బాధలు పడుతున్నాం. దీని మీద ఒక్కొక్కసారి రావటం, వాటి మీద సర్వే చేయటం, ఇటు రైల్వే లైన్ వెళ్తుంది అంటాం, ఈ విధంగా చేస్తున్నారండి. ఇది చేయటం వల్ల మేము ఆ భూములు పడ్డ ప్రతి రైతు కూడా ఎంతో క్షోభ అనుభవిస్తున్నామండి. ఆ భూములు అమ్మకాడానికి కొనుక్కోవడానికి వచ్చే పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఏ విధంగానూ మాకు ఏ విధమైన ఉపయోగం లేకుండా ఆ భూముల్ని గవర్నమెంట్ వారు రైల్వే శాఖ వారు గవర్నమెంట్ వారు అందరూ కలిసి ఆ భూములను ఆ విధంగా చేసేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ముఖంగా మీకు తెలియజేయండి ఏంటంటే, మమ్మల్ని ఈ ఇబ్బంది నుంచి తప్పించి దాని మీద ఏదో ఒక ప్రకటన చేసి ఆ భూములు రైల్వే శాఖ తీసుకుంటుందా తీసుకోవట్లేదా అని చెప్పి ఏదో ఒక ప్రకటన ఇప్పించవలసిందిగా మేము ఈ మీడియా పూర్వకంగా కోరుతున్నామండి. కామనగారు నుంచి 2-3 సంవత్సరాల నుంచి కూడా రైల్వే లైన్ వెళ్తుందని. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు శివారు ఉప్పటేరు వద్ద వెలుగు చూసిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 15న ఉప్పటేరు పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో కాలికి శస్త్రచికిత్స జరిగినట్లు గుర్తించారు. కాలికి అమర్చిన సర్జికల్ ఇంప్లాంట్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి మృతురాలు భీమవరం టౌన్ కు చెందిన ఉప్పాడ దేవిగా గుర్తించారు. భర్త నారాయణరావును విచారించగా అపార్ట్మెంట్లోనే భార్యను హత్య చేసి కారులో ఉప్పటేరు వద్ద మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు తెలిపారు. 6 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన కేసు ఛేదించినట్లు భీమవరం అడిషనల్ ఎస్పీ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. ఆగస్టు 15, 2026 సంవత్సరం ఉదయం ఆకువీడు పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర భీమవరం పరిసర ప్రాంతాలు ఉప్పుటేరు దగ్గర కిక్కిస్ పొదల్లో ఒక గుర్తు తెలియని మహిళ శవం ఉందని చెప్పి పోలీసులకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మహిళ ఐడెంటిటీ ఎవరనేది తెలియలేదు. అలాగే గొంతు మీద నులిమిన చేతితో నిలిమిన గుర్తులు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. నిన్న ఈ ముద్దాయిని అదుపులోకి తీసుకొని ఆకువీడు సిఐ గారు పరిశీలిస్తే అతని విచారణలో తేలింది ఏమిటంటే, ఇతను గతంలో చేపల కమిషన్ వ్యాపారం చేసేవాడు. ఇతను అప్పుల పాలై ఉన్నాడు. ఇతనికి ఇతని భార్యకి మధ్య తీవ్రమైన గొడవలు ఉన్నాయి. అలాగే ఇద్దరికి మధ్య అనుమానాలు ఉండడము, అలాగే ఇతను అప్పుల పాలు కావడము, ఆమె కూడా ఇతన్ని వేరే స్త్రీలతో అనుబంధం ఉందని చెప్పి అనుమానిస్తూ ఉండడము, ఇట్లా ఈ గృహహింసలు ఈ రకరకాల కారణాల వద్ద వీళ్ళ మధ్య తీవ్ర గొడవలు జరిగినాయి. ఇతను గతంలో 8వ తారీఖు వేరే కారణాల వల్ల ఎక్కడో ఉండి ఒక వారం తర్వాత తిరిగి వచ్చి 14వ తారీఖు రాత్రి ఇతను మంచం మీద పడుకున్నటువంటి ఇతని భార్యని ఆమె గొంతు నులిమి అతను మర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆమె బాడీని తీసుకొని వైట్ కలర్ సెల్లేరియో AP 37 CL 1499 అనే కారులో ఆ బాడీని తీసుకొని
ఈ ఉప్పుటేరు సమీపం వచ్చేసి ఉప్పుటేరు లేయడానికి ప్రయత్నించినాడు. కానీ శవం వచ్చేసి ఈ కిక్కిస్ పొదల్లో ఇరుక్కోవడము, అతను ఒక్కడే ఉండడము, ఆ బాడీ తిరిగి తీయడానికి వీలు కాకపోవడంతో అక్కడే వదిలేసి అప్పటి నుంచి పరారయ్యాడు అనమాట. తర్వాత ఈ క్రైమ్ టీం ఏర్పరచడం, 6 మంది క్రైమ్ టీము, అలాగే ఈ స్టేషన్ కి సంబంధించినటువంటి విజయ్, వాసు, శివ, రత్నం, మహేష్, ఉమా మహేష్, సురేష్. విజయవాడలో డ్రగ్స్ పై పోలీసులు దండయాత్ర 2.0, 3.0 కార్యక్రమాలను ముమ్మరం చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 500 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 78 మందికి పాజిటివ్ గా తేలింది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. తాజాగా 3.0లో భాగంగా మళ్లీ పరీక్షలు నిర్వహించగా 78 మందికి నెగిటివ్ రావడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గంజాయి అమ్మేవారి సమాచారం అందిస్తే 5,000 రూపాయలు, గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే 1,500 రూపాయల రివార్డు అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఒడిశా నుంచి వస్తున్న గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. డ్రగ్స్ తుదిముట్టించాలని శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ గారు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనేది సైకిల్ యాత్ర, అలాగే బస్సు యాత్ర మన విజయవాడ సిటీలోను రూరల్ ఏరియా. అప్పుడు ఆ టైంలో గంజాయి తాగేవాళ్ళని ఎస్ఎన్పురం లిమ్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టులో చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. అందులో ఎస్ఎన్పురం లిమ్స్లో 500 మందికి మేము టెస్టులు చేయడం జరిగింది. 500 మందికి అందులో 78 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన 78 మందిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం, వాళ్ళకి మెడిసిన్ ఇప్పించడం, వాళ్ళని ఒక లైఫ్ స్టైల్ ఏంటన్నది వాళ్ళు ఏ విధంగా దీనికి అలవాటు పడడానికి గల కారణాలు, అలా ఎందుకు గంజాయికి అలవాటు పడ్డారు అనే దానిపై మేము వాళ్ళని కౌన్సిలింగ్లో అడిగినప్పుడు చాలా వరకు కొన్ని ఏరియాల్లో సత్యనారాయణపురంలో బావాజీపేట, పూర్ణానందపేట కొన్ని ఏరియాల్లోనే కొన్ని బ్రోకెన్ ఫ్యామిలీసు, అంటే తల్లిదండ్రులు ఆధారం లేని వాళ్ళు, ఈ స్కూల్లో బ్రేకప్ చేసిన వాళ్ళు, ఈ బ్రోకెన్ ఫ్యామిలీసు ఇవన్నీ కూడా వీళ్ళలో కొంతమంది యూత్ అంటే 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ గంజాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం వల్ల వాళ్ళలో కొంత మార్పు అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం వల్ల. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కాపులపాలెంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన భూములకు బహిరంగ వేలం నిర్వహించారు. యానం కనకాలపేటలోని సర్వే నంబర్ 161లో ఉన్న సుమారు 3 ఎకరాల 72 సెంట్ల ఖాళీ భూమికి లైసెన్స్ హక్కు కోసం వేలంపాట చేపట్టారు. 7గురు పాల్గొన్న ఈ వేలంలో నెలకు 30,000 రూపాయలు చెల్లించేందుకు భూపతిరాజు, వెంకట సత్యసాయిరాజు అత్యధికంగా పాట పాడి భూమిని దక్కించుకున్నారు. దేవస్థానాల ఆదాయం పెంచేందుకు ఖాళీగా ఉన్న భూములను 11 ఏళ్ల కాలనీకి లీజుకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి 3 ఏళ్లకు 30% అద్దె పెంచుతామని, శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదని, తాత్కాలిక షెడ్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కాపులపాలెం గ్రామంలో సీతారామస్వామి దేవస్థానంకి సర్వే నంబర్ 161లో గల 3 ఎకరాల 72 సెంట్లని గతంలో ఫిబ్రవరి నెలలో ఒకసారి 11 సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలం పాట పెట్టడం జరిగింది. అయితే ఈ భూమిలో పాడుకునే పాటదారులు కానీ, ఈ తాళరేవు పుర ప్రజలు కానీ కొంతమంది దీనికి 2 ఎకరాలు ఒక బిట్టు, ఎకరా 72 సెంట్లు ఒక బిట్టు, 2 బిట్ల కింద మీరు పెడుతున్నారు. అయితే ఆ సైట్కి బయటికి వెళ్ళటానికి, లోపల రావడానికి దారి ఒకటే ఉంది. కాబట్టి 2వ బిట్టు పాడుకున్న అతనికి, మొదటి బిట్టు పాడుకున్న అతను కనుక ఇద్దరు పాడుకుంటే ఈ సరిహద్దుల్లో దారి విషయంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం 3 ఎకరాల 72 సెంట్లు కనుక మీరు ఒకే పాటగా పెట్టినట్లయితే పాటదారుడికి ఈ సరిహద్దుల విషయంలో కానీ, లేకపోతే దారి విషయంలో కానీ ఇబ్బంది ఉండదు అని చెప్పడం కోరడం జరిగింది.
దాని మీద మేము భూమిని కూడా పరిశీలించడం జరిగింది మా అధికారులందరం. అయితే ఆ భూమికి చేర్చి పక్కలో ఒక ఆయన ఈ లేఅవుట్ వేసి ఉన్నారు, ఆ సిమెంట్ రోడ్లు అది వేసి ఉన్నారు. అటువైపు దారి లేదనే ఉద్దేశంతో ఇప్పుడు 3 ఎకరాల 72 సెంట్లు ఒకటే బిట్టిగా పెట్టడం జరిగింది. అలా పెట్టగా ఈవేళ ఒక 4 డిపాజిట్ కట్టి ఉన్నారు. అందులో ఒక ఆయన హైయెస్ట్ బిడ్డర్గా నెల ఒక్కింటికి 30,000 రూపాయలకి, పేరేంటి, భూపతరాజు వెంకటరాజు గారు నెల ఒక్కింటికి 30,000 రూపాయల చొప్పున పాటపాడి ఉన్నారు. ఆ విధంగా మాకు సంవత్సరానికి 3,60,000 రూపాయలు దేవస్థానానికి వచ్చింది. ఆ విధంగా 11 సంవత్సరాల కాల పరిమితి. మరి 1 సంవత్సరం అడ్వాన్స్ కౌలు కూడా ఇప్పుడు వారు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా మేము వసూలు చేస్తున్నాం. ఇది మంచి. కడప జిల్లా జమ్మలమడుగులో ఈ నెల 26న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీని విజయవంతం చేయాలని ఆస్థానయే గౌసియా పీఠాధిపతి తాహిర్ పీరా ఖాద్రి పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం అన్నదానం నిర్వహించి సాయంత్రం మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలను భక్తుల సందర్శనార్థం ప్రదర్శనగా ఉంచుతామని వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఆస్థానే గౌసియా పెద్ద దర్గా బడా మకాన్ సమక్షంలో చాలా గ్రాండ్గా ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా 12 రోజులు ఈ పెద్ద దర్గాలో ఆస్థానే గౌసియాలో ఉపన్యాసాలు జరుగుతాయి. ఆ తర్వాత రేపు అంటే మంగళవారం సాయంత్రం గంధం ఉంటుంది. గంధం తర్వాత ఆ లాస్ట్ ఉపన్యాసం రేపు ఉంటుంది. ఆ తర్వాత బుధవారం 26వ తారీఖు ఈద్ మిలాదున్ నబీ అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోకంలో వచ్చిన తేదీ. ఆ రోజు మా జమ్మలమడుగులో కాదు, ఇండియాలో కూడా ప్రతి దేశాల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత మానవత్వంకి ఒక శాంతి, మంచితనం అని నేర్పించినారు. చాలామందికి ఆయన వచ్చిన తర్వాత దేవంతో నిజమైన మార్గంలో నడిపించాలని ఆయనకి దేవుడు మా వద్దకి పంపించినారు. సో మనం ప్రతి సంవత్సరం దేశాల్లో కూడా ప్రపంచంలో అందరూ సెలబ్రేషన్ చేస్తాం. హిందూ ముస్లిమ్స్ కాకుండా అందరూ కలిసి దీంట్లో సెలబ్రేషన్ చేస్తాం. కడప జిల్లా జమ్మలమడుగులో వినాయక చవితి ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. పట్నంలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను అర్బన్ సిఐ నరేష్ బాబు పరిశీలించారు. విగ్రహాల తయారీ, విక్రయాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పోలీసుల అనుమతితో కూడిన పర్మిషన్ లెటర్ ఉన్నవారికి మాత్రమే విగ్రహాలను విక్రయించాలని సూచించారు. విగ్రహాలు కొనుగోలు చేసేవారికి నిమజ్జనం, భద్రతా చర్యలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సిఐ నరేష్ బాబు కోరారు. ఈరోజు జమ్మలమడుగు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాల తయారీ కేంద్రంని విజిట్ చేయడం జరిగింది. రాబోయే వినాయక చవితిని పురస్కరించుకొని విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా వినాయక విగ్రహాలు అమ్మదలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా పోలీస్ అనుమతి లెటర్ను విజిట్ చేసిన తర్వాతే అమ్మాలని, అదేవిధంగా వాళ్ళకి వినాయక విగ్రహాలు తీసుకెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు చెప్పాలని, ట్రాక్టర్స్లో కానీ లారీల్లో కానీ తీసుకెళ్ళినప్పుడు ఎక్కువ మంది దాని మీద ప్రయాణం చేసి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి తెలియజేయడమైనది. అదేవిధంగా జమ్మలమడుగు పట్టణ ప్రజలకు, అదేవిధంగా మండల ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఈ వచ్చే వినాయక చవితి 2026 సంవత్సరంలో జరగబోయే వినాయక చవితిన ముందు అందరూ కూడా పర్యావరణ హిత వినాయక విగ్రహాలన్నీ కూడా తీసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి జరిపే వాళ్ళందరూ కూడా పోలీస్ అనుమతి తీసుకున్న తర్వాతనే
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆర్డీఓ బి పావని BLOలతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, వాటి పరిష్కారంపై చర్చించారు. నియోజకవర్గంలో 283 పోలింగ్ బూత్లు ఉండగా ఇప్పటివరకు 22,000కు పైగా నోటీసులు జారీ చేసినట్టు ఆర్డీఓ తెలిపారు. ఇందులో సుమారు 8,000 మంది సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. మిగిలిన వారు సూచించిన ధృవీకరణ పత్రాలతో BLOలను సంప్రదించి ఓటు హక్కును పునరుద్ధరించుకోవాలని సూచించారు. ప్రచురించిన ఓటర్ల జాబితాలో ప్రతి ఒక్కరూ తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే BLOలను సంప్రదించాలని ఆర్డీఓ పావని సూచించారు. కాన్స్టిట్యుయెన్సీలో మనకి 283 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మన సర్వ్ ప్రక్రియ చేసిన తర్వాత దాదాపుగా 22,000 నోటీసెస్ ని మనం జనరేట్ చేశాము. ఇప్పటి వరకు 8,000కి పైగా హీరింగ్స్ ని కండక్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళు కూడా రోజువారీగా BLOs మీకు హీరింగ్ ని డేట్ ఇవ్వడం జరిగింది. మీ ఓటు హక్కుని భద్రపరచుకోవడానికి ఎవరికైతే నోటీసెస్ ఇచ్చారో ఆ కన్సర్న్ ఓటర్స్ అందరూ హీరింగ్ కి అటెండ్ అయ్యి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేసి మీ ఓటు హక్కుని పునరుద్ధరించుకోవచ్చు. అనధికారికంగా ఎంపీటీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ పి. శ్రీనివాసులు హెచ్చరించారు. అనుమతులు లేకుండా కార్యాలయాలు ప్రారంభించడం, ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రచారాలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎంపీటీఓ ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. ఇంకా కొంతమంది ఒక అన్లాఫుల్ అసెంబ్లీగా ఏర్పడి వాళ్ళు అంతా కలిసి అనధికారికంగా ఎంపీటీఓ ఆఫీస్ ఓపెన్ చేయాలని ప్రయత్నించి ఓపెన్ చేయడం జరిగింది. అధికారికం కాదు, చెల్లదు కూడా. కానీ 30 పోలీస్ యాక్ట్ డోన్లో అమల్లో ఉంది. ఈ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే గుంపులుగా సమావేశాలు నిర్వహించడం, గుంపులుగా వెళ్ళడం, ప్రొవిషన్ తీయడం అనేది నిషేధం. వితౌట్ పర్మిషన్ ఉంటే తప్ప కాదు. కాబట్టి అనధికారికంగా ఇది ఓపెన్ చేస్తున్నామనే పేరుతో అక్కడ గుమిగూడము, లోపలికి వెళ్ళడము, ఇది పూజలు చేయడము శాంతి భద్రతకు భంగం కలిగించే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్య అనవసరమైన వైషమ్యం ఉంది. దీనికి సంబంధించి నేను ఒక కేసు కట్టడం జరిగింది. అన్లాఫుల్ అసెంబ్లీ, ట్రెస్పాస్, మిస్చీఫ్, కాన్స్పిరసీ, ఈ సెక్షన్స్ అన్ని కలిపి ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 14 మందిని ఇప్పుడు రిమాండ్కు JFN కోర్టు డోన్కి పంపిస్తున్నాము. ఇంకా ముందు జరిగే రోజుల్లో కూడా పోలీసు వారు చెప్పేది ఏమంటే పొరపాటును కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు, అనధికారిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. అంతేకాకుండా ఏదైనా మీకు సమస్య ఉంటే మాతో మాట్లాడండి, దాని నుంచి పరిష్కారం వచ్చేదానికి మేము కూడా ప్రయత్నిస్తాం. కానీ సొంతంగా డెసిషన్స్ తీసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే మాత్రం డోన్ పోలీసు చూస్తూ ఊరుకోదు.